లాస్ట్ సండే అనాలిసిస్‌లో నేనైతే మీకు ఒక మాట అయితే చెప్పాను. కాంచనా గారు చనిపోబోతున్నారు అనేసి. ఆ చనిపోబోతున్నారు అనే మాటనైతే ప్రెజెంట్ అయితే వెనక్కి తీసుకుంటున్నాను. అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది దాని గురించి కూడా మాట్లాడతాం. అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో ఎంత ట్విస్ట్‌లు ఉండబోతున్నాయి అనే దాని గురించి కూడా మీకు కొన్ని హింట్స్ అయితే ఇస్తాను. వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే నేను మిమ్మల్ని అడిగిన క్వెషన్‌లకి కామెంట్ రూపంలో అయితే ఆన్సర్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ పాయింట్ అది చెప్తాను. షూటింగ్ ఎలా జరుగుతుందని మీకు ఒక క్వెషన్ మార్క్ అయితే చెప్తాను. ఆ క్వెషన్ మార్క్ ఏమి లేదు. షూటింగ్ అనేది 2 షెడ్యూల్‌గా జరుగుతుంది. ఒక నెలలో 2 సార్లు అయితే జరుగుతుంది. అది ఫస్ట్ వీక్ అన్నా లేకపోతే థర్డ్ వీక్. ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ లేకపోతే సెకండ్ వీక్, ఫోర్త్ వీక్. అంటే వారంలో 7 రోజులు ఉంటే 6 రోజుల పాటు ఒక షెడ్యూల్ అయితే జరుగుతుంది. సెకండ్ షెడ్యూల్ వచ్చి నెక్స్ట్ వీక్ అయితే జరుగుతుంది. అంటే నెక్స్ట్ వీక్ వదిలేసి ఆపై వీక్ అయితే జరుగుతుంది. ఆ విధంగా జరుగుతుంది కదా! ఆ విధంగా జరిగినప్పుడు కొన్ని పాయింట్స్ అయితే వాళ్ళు రాసుకుంటారు. మనకు తాతగారు ఒక మాట అయితే చెప్పారు. మీకు గుర్తుంటే ఉంటుంది. దశరథ్ గారు అలాగే సుమిత్ర గారు పెళ్లి రోజులు ఏం చెప్పారంటే, "మీ అందరిని మన కుటుంబం అంతా కలిసి ఒక పార్టీ ఇస్తాను" అనేసి అయితే అన్నారు. అనిన తర్వాత ఆ సీఈఓ గొడవలో పడి, ఆ సీఈఓ ఎపిసోడ్ జస్ట్ ఒక్కరోజు మాత్రమే జరిగింది. అంటే ఒక్కరోజు ఎపిసోడ్‌ని మనకు దాదాపు 5 ఎపిసోడ్‌లుగా చూపించారు. మీ అందరికి తెలిసిన విషయమే. 5 ఎపిసోడ్‌లుగా చూపించారు కదా! 5 ఎపిసోడ్‌లో అక్కడ తాతగారు పార్టీ ఇవ్వకుండా పూజారి గారిని పిలిపించి జస్ట్ హోమం లాగా అయితే చూపించేసి అక్కడికైతే పార్టీలాగా కన్సిడర్ చేసేసి అక్కడికైతే పార్టీ కంప్లీట్ అయితే అయిపోయింది. పార్టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కాంచనా గారు చనిపోతారు అన్న మాటని ఎందుకు ప్రెజెంట్ వెనక్కి తీసుకుంటానా అంటే, ఇక్కడ ఆ స్టోరీ మధ్యలో ఎక్కడ ఏదైతే హోమం జరుగుతుందో ఆ ఎపిసోడ్ మధ్యలో ఒక బిట్ అయితే యాడ్ చేశారు. అంటే ప్రెజెంట్ జరుగుతున్న షూటింగ్‌లో ఆ బిట్‌ని ఆ క్లిప్‌ని తీసుకొచ్చి ఇక్కడ అయితే యాడ్ చేశారు. ఎందుకంటే ఆ యాడ్ చేసింది ఇప్పుడు దీప ప్రెగ్నెంట్ అయ్యి మన కాంచనా గారు మళ్ళీ పుడతారని నేను చెప్పాను. ఆ మాటని వాళ్ళు వక్రీకరించి అంటే పర్యాయ పదాలు అంటారు కదా! అంటే అమ్మ అనేది, మమ్మీ అనేది ఆ విధంగా కొంచెం కొంచెం డిఫరెంట్ పదాలుంటాయి కదా! అమ్మ అనేది ఆ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ పదాలుంటాయి కదా! ఆ పదాల్లో వక్రీకరించి ఇక్కడ కాంచనా గారి అమ్మగారిని ఒరిజినల్ జోష్న గారిని అయితే దింపబోతున్నారని మనకైతే తెలుస్తుంది. ఆల్రెడీ దీప ప్రెగ్నెంట్ అనే సూచనలైతే మనకు 200% ఉన్నాయి కాబట్టి నిన్న ఎపిసోడ్ చూస్తే మనకైతే క్లారిటీ అయితే వచ్చింది. అసలు దీప ప్రెగ్నెంట్ అయితే ఎందుకు దీపాని ప్రేమగా చూసుకుంటారు ఏమనేసి దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది కాంచనా గారి గురించి మాట్లాడుకోవాలి ఒక మాట అయితే. ఎందుకంటే కాంచనా గారి జాతకం గురించి మనం ఎంతో ఆశలైతే పెట్టుకున్నాం లాస్ట్ వీక్‌లో. కానీ కాంచనా గారి జాతకం అస్సలు ఏమీ చెప్పలేదు. అంటే మీ పూజ అయిపోయిన తర్వాత చెప్తాను అనేసి పూజారి గారు చెప్పారే గానీ, కాంచనా గారికి ఎలాంటి హోమం ఉంది, ఎలాంటి బాధ ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి చెప్పకుండా భలే స్కిప్ చేశారు. అది మాత్రం ఎందుకంటే వాళ్ళు వాంటెడ్‌గా అయితే రాసుకున్నారు. అంటే స్టోరీ డెవలప్‌మెంట్ వేరే లేకపోతే కాంచనా గారి ట్రాక్ అయితే తీసుకొద్దాం. ఇన్ కేస్ స్టోరీ డెవలప్‌మెంట్ ఉన్నట్టయితే క ఇక్కడ క మన దీపాన్ని ప్రెగ్నెంట్ చేద్దాం అనేసి వాళ్ళైతే బాగా పక్కడ్బందీగా అయితే రాసుకున్నారు రైటింగ్ అయితే. అది అయిపోయిన తర్వాత మన కాంచనా గారి జాతకం పూజారి గారు ఏం చెప్పారు మనకి, నేను హోమం అయిపోయిన తర్వాత చెప్తాను అనేసి అన్నారు. హోమం అయిపోయిన తర్వాత అక్కడ లేసి బయలుదేరి వెళ్ళిపోతా ఉంటారు గానీ, ఒక మాట కూడా దాని గురించి అయితే కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక పాయింట్, ఒక లీడ్ అయితే దొరికిపోయింది. ఏం లీడ్ దొరికిపోయింది? మన ఒరిజినల్ జోష గారు అంటే కాంచనా గారి అమ్మగారు అక్కడ జోష్న గారు కల్లోకొచ్చి నేను వస్తున్నాను మళ్ళీ అనేసి చెప్తే ఇంక దీప ప్రెగ్నెంట్ అయితే ఆటోమేటిక్‌గా కాంచనా గారి అమ్మగారు వస్తారు కదా! ఎందుకంటే అఫీషియల్ వారసురాలైతే రాబోతున్నారు. అక్కడ జోష్న అనే పేరు ఆ అమ్మాయికి పెట్టారు గానీ, ఆ అమ్మాయికి పెట్టినా గానీ మళ్ళీ వీళ్ళు అదే పేరునైతే అంటే దీప కార్తీక్ పుట్టబోయే పాపకి మళ్ళీ జోష్న అని పేరు పెడతారు. ఖచ్చితంగా పెడతారు. అక్కడ మన తాతగారు హ్యాపీ. అలాగే కాంచనా గారు హ్యాపీ. అందరూ హ్యాపీ. ఆల్‌మోస్ట్ ఆల్ అందరూ హ్యాపీ. ఎందుకంటే కాంచనా గారు ఎప్పటినుంచో అయితే అడతా ఉంటారు. అంటే జోష్న మాటలకి అడ్డుకట్టేయాలంటే ఖచ్చితంగా మనమైతే ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేయకపోతే కష్టము జోష్న మాటలకి అనేసి. ఎందుకంటే జోష్న ఎలాంటి మిస్టేక్‌లు చేస్తుందంటే సింపుల్‌గా ఒకే ఒక మాటలో చెప్పాలంటే కార్తీక్ బాబు ఏం చెప్తున్నా అంటే బెల్లం కొట్టిన రాయిలాగా అట్టే ఉంటాడబ్బా! బెల్లం కొట్టిన రాయి అంటే మీకు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం బెల్లం కొడతాం. అంటే మన ఇంట్లో ఏదైనా పూజ ఉందనుకోండి. బెల్లం ముద్ద తెచ్చుకుంటాం. దాన్ని కొడతాము. కొట్టిన తర్వాత రాయి ఎక్కడైతే పెడతామో అక్కడే ఉంది రాయి. కానీ బెల్లం మాత్రం ముక్కలు ముక్కలు అయిపోతుంది కదా! అదే విధంగా రాయిలాగా మన కార్తీక్ బాబు అలానే ఉన్నాడు గానీ అస్సలు కనికరం అట్ట ఇట్ట కదలట్లేదు. కానీ ఆ ముక్కలున్నాయి చూడండి. చీమలు ఒక పక్క పెరికి తింటా ఉన్నాయి. ఒక పక్క మనము మన చేతులకైతే అతుక్కునింది. ఇంకొక పక్క అయితే మనం ప్రసాదంలో ఏస్తున్నాం. ఇన్ని రకాలుగా జోష్న అయితే ముక్కలు అయిపోతుంది. ఎందుకంటే జోష్న ఏం చేయాలో తెలియకుండా ఆవేశం, ఆక్రోశం అంటే ఎవరినైనా సరే తొక్కాలి, మనం అణిచేయాలి అన్నట్టయితే జోష్న బిహేవ్ చేసుకొని జోష్ననే తవ్వుకుంటా ఉందనేసి అయితే మనకైతే తెలుస్తుంది. అలాగే క్లైమాక్స్ కూడా ఎలా ఉంటుంది అనేసి మీకు ఒక మాట అయితే చెప్పేస్తాను.
ఇప్పుడు దీప అసలు వారసురాలు అనేసి మనకి ఎప్పుడు తెలుస్తుంది అని మీ అందరి క్వశ్చన్కి ఒక సమాధానం. దీప వారసురాలు అనేసి నాకు తెలిసినంత వరకు ప్రజెంట్ ఏదో తమిళ సీరియల్ నాకు కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో సీరియల్ ఏ రోజైతే ఎండ్ అవుతుందో ఆ రోజు మాత్రం తెలిసిన తర్వాత సుమిత్ర గారు నా కూతుర్లే మీరిద్దరు అన్నట్టు మన జోషాన్ని కూడా ఆ ఇంట్లోనే ఉంటారు అనేసి చెప్పారు. మన తెలుగులో ఆ విధంగా జరుగుతుందా లేదా అనేసి తెలీదు. జస్ట్ మీకైతే ఒక క్లారిటీ ఇస్తాను. అది అయిపోయిన తర్వాత మన కాంచనా గారు అలాగే మన తాతగారు అయితే డిస్కషన్ చేయబోతున్నారు ఏ పాయింట్ మీద. అమ్మ కల్లోకి వచ్చిందన్న అంటే ఇక్కడ తాతగారు కూడా నా భార్య నా కల్లోకి వచ్చింది, అసలు ఏం చెప్పిందంటే నేను మర్చిపోలేదని మీకు తెలుసు కదా, నేను మళ్ళీ వస్తాను అన్న అనేసి అయితే మన కాంచనా గారు అయితే చెప్తారు వాళ్ళ నాన్నగారికి. అలాగే వాళ్ళ నాన్నగారు కూడా అంటే మన కార్తీక్ బాబుకి దీపాకి పుట్టబోయే వారసురాలే అనేసి మన తాతగారు అయితే ఫిక్స్ అవుతారు. నెక్స్ట్ లెవెల్ సూపర్ అనిపించింది. అది అయిపోయిన తర్వాత ఇంకేముండే అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఇంకా నాకు ఫోటో అయితే చూశాను, ఇన్స్టాగ్రామ్లో రీల్ అనుకుంటాను ఒకటి చూశాను. శ్వేతర్ గారు బాగా టిప్ టాప్గా రెడీ చేసి ఆఫీస్కి అయితే రెడీ అయిపోతూ ఉంటాడు. అంటే ఆఫీస్లో ఏదైనా సమస్య ఉండే ఛాన్స్ ఉందా అంటే ఎస్, ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వైరా అనే క్యారెక్టర్ ఒక్కరోజు వచ్చింది. అంటే ఇక్కడ ఎట్టున్నాయంటే నేను ఎలా చెప్పాలి, ఇంట్లో గెస్ట్లు వస్తారు కదా, ఎప్పుడన్నా మన ఇంటికి గెస్ట్ వస్తారు చూడండి, ఆ విధంగా గౌతమ్ క్యారెక్టర్ అలా గెస్ట్గా వచ్చి అలా వెళ్ళిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు వైరా క్యారెక్టరు అసలు వచ్చింది. వైరా క్యారెక్టర్ ఏమీ చేయలేదు అంటే ఆ జరిగింది 2 రోజులు వెళ్ళండి. అంటే ఆఫీస్ ఎపిసోడ్ ఒకరోజు జరిగింది, అది అయిపోయిన తర్వాత పూజారి గారు ఒకరోజు వచ్చారు, అది అయిపోయిన తర్వాత హోమం ఒకరోజు జరిగింది. 3 రోజులు మనకి షూటింగ్ కూడా వాళ్ళకి 3 రోజులు జరిగింది. 3 రోజుల షూటింగ్ మనకు దాదాపు మనకి ఎన్ని రోజులు 20 రోజులు అయితే చూపించేశారు. దీనివల్ల ఆ ఆర్టిస్టులు కూడా చాలా అమౌంట్ అయితే తక్కువ వస్తుంది, నిజంగా తక్కువ వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు స్క్రీన్ స్పేస్ నాకు తెలిసినంత వరకు కార్తీక్ బాబుకి అలాగే దీపాకి ఇచ్చే శాలరీ కన్నా జోష్నాకి ఎక్కువ శాలరీ ఇస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే జోష్నానే కదా ప్రతి ఒక్కటి కార్యకర్త కర్మ క్రియ. అసలు కార్తీక్ దీపం నడిపిస్తూ ఉండేదే జోష్నా అని మనం చెప్పచ్చు. ఎందుకంటే జోష్నా చెప్తా ఉన్నాను, ఇప్పుడు జోష్న ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. అదే చెప్పాను కదా, మన కార్తీక్ బాబు బెల్లం కొట్టిన రాయిలాగా అక్కడ ఉంటే అంటే ఆ రాయి ఎక్కడే ఉంటుంది. కానీ ఇక్కడ బెల్లము ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది మనకి. ప్రసాదం పనికొస్తుంది, మన చేతికి అవుతుంది, మనం తింటాము, అలాగే చీమలు తింటాయి. ఇవన్నీ తినడం వల్ల ఆ బెల్లం అనేది 4 రకాలు స్ప్రెడ్ అవుతుంది. 4 రకాలుగా స్ప్రెడ్ అయితే స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దీప ప్రెగ్నెంట్ అని ప్రజెంట్ అయితే తెలీదు. ఇన్ కేస్ తెలిస్తే ఆ దీప ప్రెగ్నెంట్ అయిపోయిందా, ఇంటి వారసురాలు ప్రెగ్నెంట్ అయిపోయిందా అనేసి మన జోష్న ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది, ఏమేమి చేస్తుంది అనేది మేము ఒక్కొక్క వదిలేస్తాను. అది అయిపోయిన తర్వాత మన సుమిత్ర గారు అయితే ఒక కన్న తల్లిలాగా దీపని దగ్గర చేర్చి, అంటే దీప ఎలాగైతే మన సుమిత్ర గారిని అయితే చూసుకునిందో అదేవిధంగా మన సుమిత్ర గారు కూడా దీపాన్ని చెయ్యి ఇలా నవ్వటము ఇవన్నీ చేసి అమ్మతనము అంటే ఎవరికైనా సరే అమ్మమ్మ కాబోతున్నా అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా హ్యాపీనెస్ ఉంటుంది. ఇన్ కేసు ఆ మనుషులు మాత్రం చాలా అంటారబ్బా, పని మనిషి మన మనిషి అన్నట్టు కాకుండా అందరినీ ఒకేలాగా చూడడం కూడా అసలు అంత ఇంపాసిబుల్ అయితే కాదు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అది మాత్రం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో మనకి ఏదైనా హింట్ వస్తే మన రివ్యూలు అలాగే వస్తుంటాయి కాబట్టి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.